వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఇది నారసింహ గాయత్రి. ఆ నారసింహ గాయత్రి అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. అవతారాల్లో నరసింహావతారం చాలా విలక్షణమైనటువంటిది. ఏమిటంటే ఆ విలక్షణం మృగము కాదు, మనుష్యుడు కాదు. మృగము తలకాయ వరకు మృగము, తక్కిన శరీర భాగం అంతా వ్యక్తి, ఒక పురుష వ్యక్తిలాగా. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. సృష్టిలో ఇటువంటి స్వరూపాన్ని మనం ఎక్కడా చూడం. అందుకనే మన భారతీయ పురాణేతిహాసాలు అనంతమైనటువంటి వైవిధ్యం కలిగి భగవత్ స్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆ ఉండటంలో ఉండేటువంటి వైచిత్రి అనే వాటిని చెప్తుంది. సింహము అనేటువంటిది క్రౌర్యానికి ప్రతీక. సింహము అనే పేరుకే హింసించునది అని దానికి అర్థం. హింసించడం అంటే తక్కిన జీవ జంతువులన్నింటినీ కూడా తన పంజాతో గోళ్లతో నాశనం చేసి వేస్తుంది. అయితే అది అవతారంగా వచ్చినప్పుడు అందరినీ చెయ్యదు, దుర్మార్గులను అధర్మపరులను మాత్రమే చేస్తుందన్నమాట. కాబట్టి సింహం. నరుడు అని అంటే మామూలుగా నరుడు అని అంటే మానవుడు. ఆ నరశబ్దానికి నశించే స్వభావం కలిగినటువంటిది అని మామూలుగా ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ నర అనేదానికి నరనారాయణుల్లో నరుడు అంటే భగవత్ స్వరూపమే ఉభయథ మనుష్యుడు, నారాయణుడిగా నరుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అందులో ప్రధానంగా కృష్ణావతారంలో కృష్ణుడు, అర్జునుడు కృష్ణుడు భగవంతుడు, అర్జునుడు పరమ భాగవతుడు. అటువంటి నరస్వరూపం. అంటే దీంట్లో ఈ సమ్మేళనంలో ఒక రహస్యం మనకు గోచరిస్తూ ఉంటుంది. ఏమిటంటే భగవంతుడు భక్త సంబలితుడయ్యే ఉంటాడు అనేటువంటి స్వరూపం మనకు గోచరిస్తూ ఉంటుంది. అసలు భగవంతుడు కానిదంటూ ప్రపంచంలో ఏం లేదు కదా. అందుకోసం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఇక్కడ నరమృగ శరీరమైనటువంటి ఆ పరమాత్మను అంటే ప్రహ్లాద సంరక్షణ కోసం, హిరణ్యకశిపుణ్ణి చంపడం కోసం అవతారం ఎత్తినటువంటి ఆ మహానుభావుడు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం కూడా మనం చూడాలి. ఆ హిరణ్యకశిపుడు నాకు నరుల వల్ల, మృగాల వల్ల, ఇంకా ఓ పెద్ద లిస్టు చదివాడు, వీళ్ళెవ్వరి వల్ల సాగు రాకూడదు అని. వాడు అడిగిన వాటినన్నింటినీ అంగీకరిస్తూనే వాడి వధ మార్గం ఆలోచించాలి. అందుకని నరసింహత్వం భరించాల్సి వచ్చింది. వజ్రనఖాయ విద్మహే. వజ్రనఖుడు, వజ్రం, నఖుడు, నఖములంటే గోల్డ్. ఆ గోల్డ్ చీల్చి పారేస్తాయి.
మన గోళ్ళు ఏదో పండు మొదలైన వాటిని చీల్చడానికి పనికొస్తాయి, కానీ అవి వజ్రనఖములు. వజ్రములకు ఒక మాట ఉంది, వజ్రం వజ్రేణ భిద్యతే. వజ్రాన్ని భేదించాలి అని అంటే మళ్ళీ వజ్రమే కావాలి అని అన్నారు. కాబట్టి వజ్రనఖాయ, వజ్రం అనేటువంటిది కఠినాతి కఠినమైన వస్తువు అన్నమాట. అది ముక్కు స్తంభాన్ని కూడా చీల్చిపారేయగలదు. మనకు భారతంలో ఒక చమత్కారమైన కథ ఉంది. ధృతరాష్ట్రుడు పట్టశక్యంగాని కోపంతో భీముణ్ణి నలిపి పారేయాలని ఆలోచన చేశాడు. మహాబలవంతుడు, గుడ్డివాడు అయిపోయినాడు, కానీ లేకపోతే అతడు మహాబలశాలి. అతని అభిప్రాయాన్ని గమనించి శ్రీకృష్ణ పరమాత్మ భీముడు దగ్గరకు వెళుతూ ఉంటే అతన్ని ఒక చేత్తో వారించి ఒక ఉక్కు విగ్రహాన్ని, భీమ విగ్రహాన్ని అతని దగ్గరికి కలిపాడు. అతడు గుడ్డివాడు గనక భీముడే వచ్చాడని అనుకున్నాడు. పట 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 నలిపారేసి ఆ ఉక్కు ముక్కలు అవన్నీ కూడా గుండె దగ్గర అక్కడ గుచ్చుకుంటే వాటిని, ఆ రక్తాన్ని ఆ భావన చేస్తూ చాలా సంతోషపడుతూ లోపల అయ్యో భీముడా చచ్చిపోయినావా అని అంటే, కృష్ణుడు మెల్లగా నీ తలపు ఏను ఎరుంగుదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు, అందుకని అసలు భీముడిని నీ దగ్గరికి పంపలేదు అని చెప్తాడు. కాబట్టి అవి అంత కఠినాతి కఠినమైనటువంటి శరీరం. వజ్రనఖములు. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి. అతి తీవ్రమైనటువంటి బాడీ, ఈ కోరలు, పళ్ళు. తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి. నరసింహతత్వాన్ని మేము తెలుసుకుంటాము. అలాగే ఆ నరసింహుడికి ఉండేటువంటి తీక్ష్ణమైనటువంటి దంష్ట్రలు, పళ్ళు, కోరలు, అవి చాలా బాడీ అయినటువంటివి. మనకు రామాయణంలో వానరులందరూ కూడా ఇవి రెండే ఆయుధాలు వాళ్ళకి, గోళ్ళు, పళ్ళు. ఈ కోతులు అతి తీవ్రమైనటువంటి బలం కలిగినటువంటివి, సాహసం కలిగినటువంటివి. కోతులు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరన్నా ఏదైనా చేతుల్లో పండో ఏదన్నా ఉంటే చక్కన దాన్ని కొట్టేసేసి వాడి పక్కనే కూర్చుని తింటాయి, ఎక్కడికి పారిపోవు, దానికి భయం లేదు. ఆ రకంగా తీక్ష్ణమైన దంష్ట్రలు, కోరలు కలిగినటువంటి వాడు ఈ నరసింహస్వామి. ఇదంతా ఎందుకు కావాల్సి వచ్చింది అని అంటే, హిరణ్యకశిపుడు మహా తపస్సు చేసి ఎంత ఘోరమైన తపస్సు చేశాడో భాగవతంలో చాలా చక్కగా వర్ణించారు. దంశభ్రాసములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తాదులన్, శరీరంలో ఉండేటువంటి మాంసము, ఆ ఇతరమైనటువంటి పదార్థాలు అవన్నీ తీసేస్తూ ఈ పురుగులు తినేస్తున్నా గాని లెక్క పెట్టకుండా కూర్చుని తపస్సు చేసేటవాడు. ఎంత సాహసము! ఎందుకంటే లక్ష్యాభిముఖంగా ఏది ఏమైనా సరే సాధించాలి అనేటువంటి అంత ఘోరమైన తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. హిరణ్యం అంటే బంగారం, కశిపుడు అది దిండుగా కలిగిన వాడు. అంటే సృష్టిలో ఉండేటువంటి ఐశ్వర్యం, ధనాన్నంతటినీ కూడా మనం తల కింద పెట్టుకుని తనకే ఉపయోగపడాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాడు. అటువంటి హిరణ్యకశిపుడిని చంపడానికి స్వామి వాడు పొందినటువంటి వరాలన్నిటినీ మన్నిస్తూనే సందు చూసుకుని చంపాలి. అందుకోసమని
వజ్రనఖుడై తీక్ష్ణ దంష్ట్రుడై ఉన్నాడు. మనం మన మన తెలుగు ప్రాంతాల్లో నృసింహోపాసన చాలా గొప్పది. చాలా మంది నృసింహోపాసన చేస్తారు. శృంగేరి జగద్గురువులలో నృసింహ భారతి అనే పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారతి, నృసింహ భారతి స్వాముల వారి శిష్యులు. ఈ నృసింహ అనేటువంటిది ఒక భక్త రక్షణ కళలో ఆరితేరినటువంటి ఒక గొప్ప అవతారం అన్నమాట. అందుకని వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి. దంష్ట్రలు అంటే కోరలు, అంటే పట 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 నవిని పారేస్తాడనమాట. అటువంటి కోరలు కలిగినటువంటి వాడు. తన్నో నారసింహ ప్రచోదయాత్. తత్ ఆ మా ధ్యానంలో, అంటే అటువంటి నృసింహస్వామిని మేము ధ్యానం చేస్తూ ఉంటాము. ధీమహి, మేము ఆయన తత్వం తెలుసుకుంటాము. ఈ మంత్రాలన్నిట్లో ఈ రెండు మాటలు, ఈ మూడు క్రియలు వస్తున్నాయి, గమనించాలి వాటిని. మొట్టమొదట మనం దేనినైతే ఉపాసిస్తున్నామో దాని తత్వం తెలుసుకోవాలి. తత్వం తెలుసుకున్న తరువాత దానిని ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంటే తైలధారావత్ అవిచ్ఛిన్నం. నూనె ఒక పాత్రలో నుంచి ఇంకొక పాత్రలోకి పోసేటప్పుడు ఏ రకంగా చిక్కగా ఉంటుంది కనుక చెదరకుండా బిందులు అవి అటు ఇటు పడకుండా ఉంటుందో, ఆ రకంగా ఎక్కడ లగ్నం కావాలో అక్కడే ఉండటం అనే దానికి ధ్యానము అని పేరు. అటువంటి ధ్యానం చేసి ఆ ధ్యాన ఫలితంగా ఏమి అపేక్షిస్తున్నాము? తన్నో నారసింహ ప్రచోదయాత్. అటువంటి నరసింహస్వామి మా బుద్ధిశక్తులను ప్రచోదన చేయుగాక. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, గాయత్రి మంత్రంలో ధియో యో నః ప్రచోదయాత్ అనే మాట ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే, మన ఆలోచనలన్నీ మనంత మనకు పుట్టడంలే. అన్ని ఆలోచనలు కూడా అమ్మవారి, గాయత్రి అమ్మవారి ఆ దయచేత మన మనస్సులో పొడముతూ ఉంటాయి. అంటే మనం ప్రార్థించినప్పుడు అట్లా ప్రచోదన చేసేటువంటి గాయత్రి మాత, ఆ లోకమాత గనక సంతానం విషయంలో అపారమైనటువంటి కరుణ ఉన్నది గనక సరి అయినటువంటి దారిలోనే ప్రచోదన చేస్తుంది మనని. ఇప్పుడు ఒక విషయం గమనించండి, ఎదురుగుండా భాగవత ఉపన్యాసం జరుగుతోంది, ఆ పక్కన ఏదో సినిమా లాంటిది ఆడుతూ ఉంది. చాలా మంది దానికి ఆకర్షితులై అటువైపు వెళతారు. ఈ భాగవతం అనేటువంటి దాని మీద పెద్దగా దృష్టి పెట్టరు. కానీ పరమ ప్రయోజనాన్ని కలిగించేది ఇది. తాత్కాలికమైనటువంటి కాస్తో కూస్తో ఆనందాన్ని కలిగించేటువంటిది అది. ఈ తేడా ఎందుకు వచ్చింది? తల్లి తను ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి అటువంటి బుద్ధి శక్తులను ప్రచోదన చేస్తుంది. ఆ చెయ్యమని అడగటం కోసమే మనం గాయత్రి మంత్రాన్ని కనీసం 10 సార్లైనా రోజుకి సంధ్యావందనం అప్పుడు చేయాలి. ఆ రకంగానే ఇటువంటి గాయత్రి మంత్రాలు వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. మనం ధ్యానంతో తెలుసుకుని, ధ్యానంతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో భగవంతుడు తప్పనిసరిగా మనని అనుగ్రహిస్తాడు. భగవంతుడు పరమ కరుణాడు, కరుణా వరుణాలయుడు అని అంటారు. అంటే సముద్రం అంత కరుణ కలిగినటువంటి వాడు. సముద్రంలో ఎన్ని
ఆ నీళ్లు ఎన్ని కిరణాలతో పైకి తీసుకున్నా ఇంకా నీళ్లు అట్టాగే ఉంటూ ఉంటాయి. కాబట్టి వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మనం ఇప్పటికి 10వ 12వ గాయత్రి మంత్రాన్ని చదివాం. ఈ 10వ 12వ గాయత్రి మంత్రాలు నామభేదమే గాని తత్వభేదము ఉన్నవి కావు. అన్నీ ఒకే ఒక్క పరమాత్మను చెప్పేటువంటివి. నామభేదం ఎందుకు అని అంటే, రుచి లోకంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రుచి సంస్కారాలని బట్టి ఒక దాని మీద రుచి కలుగుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి దాని చేత అనేకమైనటువంటి నామాలు పెట్టుకుంటూ ఉంటాం మనం. పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో అన్నపూర్ణనో ఏదో పేరు పెడతాడు. కానీ బుజ్జమ్మ, బంగారు తల్లి అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. ఎన్ని రకాలైనటువంటి పేర్లతో పిలిచినా ఆబ్జెక్టే కదా పలికేది. అదే విధంగా ఇక్కడ అనేకమైనటువంటి గాయత్రి మంత్రాలు ఉన్నా అవన్నీ ఏకతత్వానికి సంబంధించిన ప్రార్థనలే తప్ప భిన్నతత్వం కాదు. ఎందుకనంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే పరమాత్మ తత్వం, భిన్న భిన్నంగా ఏమీ లేదు. ఇది ఎట్లాంటిదంటే, మన శరీరంలో కాలు, కన్ను, ముక్కు, చెవి మొదలైనటువంటి అవయవాలన్నీ ఉన్నా వీటన్నిటి వెనకాల ఒకే ఒక్క ముడి, నేను అనేటువంటి ముడి ఎట్లా అయితే ఉందో అదే విధంగా అనేకమైనటువంటి నామములు, వాటికి సంబంధించినటువంటి తత్వాలు, భేదాలు ఇవన్నీ పైకి కనిపించేవే గాని వస్తుత లేవన్నమాట. కాబట్టి వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు మనం సూర్య భగవానుడి దగ్గరికి వచ్చాం. ఈ సూర్య భగవానుడికి తక్కిన దేవతలకు ఉన్న తేడా ఏమిటంటే, సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. అంటే మన ఇంద్రియములకు గోచరించేటువంటి దైవం. నారసింహుణ్ణి భావన నేత్రాలతో చూడాల్సిందే. నారాయణుణ్ణి అట్లాగే. ఇతరమైనటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వాడని, రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళని, దంతి మొదలైన వాళ్ళని, నంది మొదలైనటువంటి వాళ్ళని, వాళ్ళందరినీ కూడా మనం భావనామయమైనటువంటి ఆకారాన్ని కల్పించుకొని చూడవలసిందే. కానీ భాస్కరుడు అలా కాదు. ఆయన మనకు రోజు కనిపిస్తున్నాడు. కాకపోతే రాత్రిపూట ఉండడు. కానీ ఆయన దయ, ఆయన మన మీద ఉండేటువంటి ప్రేమ వాత్సల్యాలు ఎటువంటివంటే, అస్తమయం చెందుతూ తన తేజస్సునంతటినీ కూడా దీపములయందు, జ్యోతిష్యులయందు ఉంచుతాడు అని చెప్తారు. జ్యోతిష్యులంటే ఒక రకమైనటువంటి తీగలు లాంటివి. అంటే చెట్లు. ఆ చెట్లలో కొన్ని కొన్ని చెట్లకు దీపాలలాగా ఉండేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. రామాయణంలో మీరు ఒకసారి గమనిస్తే, మరి జాంబవంతుడు హనుమంతుణ్ణి సంజీవకరణి, సంధానకరణి, విశల్యకరణి మొదలైనటువంటివి తీసుకున్నామన్నప్పుడు ఆయన చాలా వేగంగా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉండేటువంటి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని సరిగా గమనించలేక అక్కడ అన్నీ వెలుగుతున్నాయి. ఆ దీపాలలాగా వెలుగుతున్నాయి. ఆ దీపాలలాగా వెలుగుతున్నటువంటి వాటిని చూసి నిర్ణయించుకోలేక ఆ పర్వతం మోసుకొచ్చాడు అని చెప్తున్నారు. అది ఆ జ్యోతుల యందు ఆ విద్యుత్తు లాంటి ఒకానొక శక్తి
అటువంటి వాటిల్లో నిక్షేపిస్తాడు భగవంతుడు, సూర్య భగవానుడు. అంటే 24 గంటలు మనని రక్షిస్తున్నాడనే. అస్తమయం అయిపోయిన తర్వాత ఇంతే సంగతులు అని కాదు. అస్తమయం అయినా కానీ మన జ్యోతిని దీంట్లో పెట్టి మనని కాపాడుతున్నాడు అనమాట. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆయన భాస్కరుడు. భాహ కరోతీతి భాస్కర, భాసం కరోతీతి భాస్కర. భాసం అంటే వెలుగు, జ్యోతి. వస్తు దర్శన క్షమత. ఏదైనా ఒక చీకట్లో ఉంటే ఒక వస్తువు మనకు కనపడదు. చీకట్లో ఉండేటప్పుడు మనం చేత్తో తడిమి, ఆ తడిమిన తర్వాత ఇది వస్తువు అని పోల్చుకుని దాన్ని పట్టుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఏదైనా పదార్థం కోసం మనం వెతుకుతూ ఉంటే పొరపాటున అక్కడ ఏ పామో ఉంటే దాన్ని పట్టుకుని భయంతో పారేసి ఉంటూ ఉండడం ఉంది. అటువంటి స్థితి దివాభాగంలో, అంటే పగటి భాగంలో ఉండదు. కనుక భాస్కరాయ విద్మహే, భాస్కర తత్వం కోసం మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. విద్మహే, విద్మహే అని అంటే తెలుసుకుంటాము. చెప్పాను కదా, దేనిని గురించి మనం పొందాలనుకుంటున్నామో దాని తత్వం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి విద్యుత్ ఉంది. ఆ విద్యుత్తు అనేకమైనటువంటి దీపాల్లోనూ, ఫ్యాన్లలోనూ, ఇతరమైనటువంటి యంత్రాల్లోనూ ప్రవేశించి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఏ దాని యందు ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియకుండా మనం ఆ స్విచ్లో అవి వేసినట్లయితే ప్రమాదాలు వస్తాయి. అందుకని ముందర దాని తత్వం తెలుసుకోవాలి. భాస్కరాయ విద్మహే, భాస్కర తత్వాన్ని తెలుసుకుంటాం. ఈ భాస్కర తత్వాన్ని గురించి మహానారాయణంలోనే ఒక 2 మంత్రాలు ఉన్నాయి, చాలా ఆశ్చర్యకరమైన మంత్రాలు. భాస్కరుడు గుండ్రని ఆకారం కలిగినటువంటి వాడు, బింబం. ఆ గుండ్రని ఆకారంలో అంచు అంతా ఋగ్వేదంట. ఆ అంచు లోపల ఉండేటువంటి మంటలేమో యజుర్వేదంట. ఆ లోపల ఉండేటువంటి కాంతి పుంజం ఏదైతే ఉందో దాన్ని సామవేదం అంటారు అని చెప్పారు. 2 రకాలుగా దాని గురించి చెప్పారు. ఆ మంత్రాలు మనం చూస్తాం మరొకసారి. కనుక భాస్కరాయ విద్మహే, భాస్కరుడు ప్రత్యక్ష దైవం. ఆదిత్యుణ్ణి గురించి ఉపనిషత్తుల్లో ఇంకా అనేకమైనటువంటి వేద మంత్రాల్లో చాలా గొప్ప అర్థం కలిగినటువంటి మంత్రాలన్నీ ఎన్నో ఉన్నాయి. భాస్కరాయ విద్మహే, ఆయన్ని గురించి మేము తెలుసుకుంటూ ఉంటాము. భాస్కరుని గురించి తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటి? జ్ఞానము, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాము అని అర్థం. పరమాత్మ జ్ఞానంలో మొట్టమొదటిది ఏమిటి? ప్రకాశమే. శుద్ధ సత్వ గుణము ప్రకాశము అంటారు. ఆ శుద్ధ సత్వ గుణమైనటువంటి ప్రకాశ శక్తి అనేటువంటిది పుంజీభవించి అన్నిటికంటే సృష్టిలో ఉండేటువంటి దేనికంటే కూడా అత్యధికంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటిది ఆ ఆ భాస్కరుడు అనమాట. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి. ద్యుతి, ద్యో అంటే ప్రకాశించటం. ఒక వస్తువుని చక్కగా తెలుగు చేస్తూ ఉండటం. దీపము వెలిగించామనుకోండి, ఒక ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి దాన్ని వెలిగించామనుకోండి, ఆ వెలిగించిన దీపము తన్ని చూపిస్తుంది, ఆ పరిసరాల్లో ఉండేటువంటి వస్తుజాతాన్ని అంతటినీ కూడా చూపిస్తుంది. ఆ రకమైనటువంటి దాన్నే ద్యుతి అంటారు, ప్రకాశ శక్తి. అటువంటి ప్రకాశ శక్తిని కలుగజేసేటువంటి వాడు మహద్యుతికరాయ ధీమహి.
మహత్ చాలా గొప్పదైనటువంటి, మహత్ అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటి అర్థాన్ని చూపిస్తుంది. మనకు వేదాంతంలో మహత్, తర్వాత ప్రకాశము, ఇంకా అనేకమైనటువంటి పేర్లతో అహంకారము, ఆ ప్రకృతి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి. వీటన్నిటిలోనూ అత్యంత కాంతిమంతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మహత్. అటువంటి ద్యుతి కాంతిని చేసేటువంటి వాడు, అటువంటి ఆదిత్య స్వామిని, సూర్య భగవాను ధీమహి మేము ధ్యానం చేస్తాము. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం, సర్వ జీవకోటికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వాడు ఆదిత్య భగవానుడే. మనకు అందరికీ కూడా అన్నం పెడుతున్నటువంటి వాడు ఆదిత్యుడు, అన్నప్రదాత ఆదిత్యుడు. ఎలాగా అంటే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతే, ఆదిత్యాత్ జాయతే వృష్టి, వృష్టేరన్నం తతః ప్రజాః అని మనకొక విజ్ఞానాన్ని తెలియజేసేటువంటి శ్లోకం బహుశా మనుస్మృతిలో అనుకుంటాను, అది మనకు కనిపిస్తుంది. ఏమిటి? ఆ ఆదిత్యుడు ఏం చేస్తాడు? మనం యజ్ఞం చేసినప్పుడు హోమకుండంలో, అగ్నికుండంలో వేసినటువంటి ఆజ్యము మొదలైనటువంటి పదార్థాల్లో ఉండే సార సంగ్రహాన్నంతటినీ కూడా తన కిరణాల ద్వారా పైకి తీసుకుని ఆ పైన ఆకాశంలో మేఘాలను తయారు చేసి ఆ మేఘం ద్వారా వర్షాన్ని కురిపిస్తాడు. వర్షం వల్లనే కదా పంటలు పండేది. మామూలుగా ఉపనిషత్తులో చెప్పింది, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్యః పృథివీ, పృథివ్యాః ఓషధయః, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ ప్రాణః అని. కాబట్టి ఈ ఆదిత్య భగవానుడు ఈ ప్రక్రియ ద్వారా మేఘాలను తయారు చేసి ఆ మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించి, వృష్టి ఆ వర్షాన్ని కురిపించి దాని ద్వారా పంటలు కలిగిస్తూ ఉంటే, లోకంలో ఎన్ని కోట్ల 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 జనాలు ఉన్నారో, జీవరాశులు ఉన్నాయో, జనాలంటే మానవులే కాదు, జీవరాశులు 4 రకాలైనటువంటి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని అనుకున్నాం. వాటికి అన్నిటికీ ఆహారం పెట్టేటువంటి వాడు ఆదిత్య భగవానుడే. అందుకనే శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, యజ్ఞాలు చేయండి నాయన, యజ్ఞాలు చేయండి. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి, అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్, దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వహ, పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని భగవద్గీతలో చెప్పారు. యజ్ఞాలు చెయ్యాలి. ఈ యజ్ఞం అనేది ఎవరో సమాజంలో ఒక జాతి వాళ్ళు వాళ్ళ పొట్ట నింపుకోవడానికి చేసేటువంటి ప్రక్రియని, ఒక దుర్భావాన్ని లోకంలో ప్రచలితం చేసి యజ్ఞ కార్యాలు మొదలైన వాటిని జరగకుండా చేస్తున్నారు. కానీ ఏదో రకమైనటువంటి యజ్ఞం ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనం చెయ్యకపోతే భగవంతుడే వేరే మార్గాల ద్వారా యజ్ఞం చేస్తూ ఉంటాడు. కాబట్టి దాని చేత వర్షం వస్తుంది, పంటలు పండుతూ ఉంటాయి, అందరూ తింటూ ఉంటారు. కాకపోతే ఆ క్రమం తప్పించేటప్పటికీ ఒక్కొక్కసారి కరువు కాటకాలు రావటం, తినటానికి లేకపోవటం, ఒకళ్ళనొకళ్ళు పీక్కు తినేటువంటి పరిస్థితి రావటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భాస్కరాయ విద్మహే
మహద్యుతికరాయ ధీమహి. ఆయన చాలా గొప్ప ద్యుతిని, ద్యుతి అంటే కాంతి, కాంతి విశేషాన్ని కలిగిస్తూ ఉంటాడు. అటువంటి ఆయన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటాము. అటువంటి ధ్యానము తత్ అంటే అది ఆ ధ్యానము. నహ మాకు ఆదిత్య, ఆదిత్య భగవానుడు ప్రచోదయాత్ మా బుద్ధిశక్తులను ప్రచోదనం చేయుగాక. మామూలుగా మనం అన్నీ అమర్చి ఉన్నాయి గనక ఏది ఎట్లా వస్తుందో తెలియకుండా అనుభవించేస్తున్నాం మనం. అన్నం, బిస్కెట్లోకి అన్నం వచ్చింది. అన్నం వచ్చిన వాడు రోజు ఏ విధమైనటువంటి కష్టపడకుండా అమ్మ అన్నం పెడుతుంటే తింటూ ఉండేటువంటి వాడికి అన్నం ఎట్లా వచ్చింది, ఆ రావటానికి తల్లిదండ్రులు ఎట్లా కష్టపడ్డారు మొదలైనవి ఏమీ తెలియదు, తింటూ ఉంటాడు. ఎప్పుడు వాడికి దాని మీద దృష్టి పడుతుంది అంటే దొరకనప్పుడు పడుతుంది. కాబట్టి అటువంటి ఆదిత్య భగవానుడు మా బుద్ధిశక్తులను ప్రచోదన చేయుగాక. అంటే ఇది పరస్పరం భావయంత. దేవుడు మనల్ని పురికొల్పుతాడు, మనం దేవుడికి సమర్పించుకుంటాం. అందుకనే చూడండి, దేవాలయాల్లో నైవేద్యం పెట్టడం అనేటువంటిది ఉంది. నైవేద్యం పెట్టడం అంటే ఏమిటి? వండుకున్నటువంటి పదార్థం మనం ప్రసాదంగా తీసుకునేటువంటి దాన్ని ఊరికే ఒకసారి స్వామివారి ముందర అట్లా పెట్టి ఉంచుతాం. నివేదనం అంటే సమర్పణం, సమర్పణ బుద్ధి. ఆ సమర్పణ బుద్ధి చేసినందువల్ల భగవంతుడు తృప్తిపడి మళ్ళీ అందులో ఒక మెతుకు కూడా తాను అపేక్షించకుండా అందరికీ పెడుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి దైవానికి మనం కృతజ్ఞతాభావంతో ఆ నివేదనం చేయకపోవటం. ఎప్పుడైనా సరే మానవుడు భగవన్ నివేదితమైన పదార్థాన్ని మాత్రమే భోజనం చేయాలి. భగవంతుడికి నివేదన చేయని నైవేద్యము కాని పదార్థాన్ని తినకూడదు. అందుకనే చూడండి, కొన్ని కుటుంబాల్లో ఎంత అన్నం వండుకున్నా, ఎన్ని కూరలు చేసుకున్నా, ఎన్ని పిండి వంటలు చేసుకున్నా, పాయసాలు చేసుకున్నా, ఇంట్లో దేవ మందిరంలో తీసుకెళ్లి అవన్నీ పెట్టి నివేదన చేసి తరువాతనే భోజనం చేస్తారు. భగవంతుడికి నివేదించకుండా అన్నం తినటం దొంగతనము అని మా భగవద్గీతలో ఆ మాటే చెప్పారు. అప్రదాయ ఏభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఎవరి వలన మనకు ఆ పదార్థం వచ్చిందో వాళ్ళకి నివేదించకుండా తింటే అది దొంగతనము అని అన్నారు. కాబట్టి ఆ పని చేస్తే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఏమిటా శిక్ష? ఎప్పుడో అప్పుడు అన్నం దొరకని పరిస్థితి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. వైశ్వానరుడు అంటే అగ్నిదేవుడు. విశ్వ నరులలో అందరిలోనూ ఉండేటువంటి వాడు. ఆయన్నే వైశ్వానరుడు. విశ్వ అంటే సమస్తము, సమస్తమైన జీవకోటిలోనూ అగ్ని గూఢంగా ఉంది. చెట్లల్లో ఉంది, పుట్టల్లో ఉంది, మనుష్యుల్లో ఉంది. మన శరీరంలో జఠరాగ్ని అనేటువంటిది ఉన్నందువల్లనే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతోంది. అట్లాగే కళ్ళల్లో అగ్నితత్వం ఉన్నందువల్లనే అవి వస్తు దర్శన సామర్థ్యాన్ని పొందుతున్నాయి. కాబట్టి వైశ్వానరాయ విద్మహే, అటువంటి వైశ్వానర తత్వాన్ని మేము తెలుసుకుంటాము. లాలీలాయ ధీమహి,
లాలీల అనేటువంటి శబ్దము చాలా చిత్రమైనది, లోకంలో లేదు అసలు. లాలీలాయ అనేటువంటిది ఇక్కడ ఈ మంత్రంలో తప్ప ఇంకెక్కడా లేదు. అందుకనే వ్యాఖ్యానకారులు ఏం చేశారంటే హేలా లీలాయ అని అన్నారు. హేలా, హేలా అంటే విలాసంగా ఏ పని చేసినా గాని పెద్ద కష్టపడకుండా చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఆయా పనులు చేసుకుంటున్నట్టుగా చేసేటువంటి వాడు. అటువంటి హేలా లీలాయ, ఆ హేలా లీలాయ అనే దాంట్లో ఒకానొక వ్యాకరణ సూత్రం చేత హే అనేటువంటి రూపము లోపిస్తుంది, అక్షరం లోపిస్తుంది. అప్పుడు లాలీలాయ అని ఉంటుంది. మనం మామూలుగా లోకంలో కూడా కొన్ని పేర్లని కొంత కొంత భాగం మింగేస్తూ ఉంటాం. ఇప్పుడు నరసయ్య అనే మాట ఉందనుకోండి, నరసయ్య అంటే ఏమిటి? నరసింహ అయ్య అనే. ఆ నరసింహ అయ్య అనేటువంటి దాంట్లో సింహ అనే దానికి ఒక అక్షరం మాత్రమే తీసుకుని నరస అనేటువంటి పేరు పెట్టుకున్నాం. ఇట్లా అనేకమైనటువంటివి. మాకు తెలిసినటువంటి ఒక మహాను వ్యక్తి ఉండేవారు, ఆయన లక్ష్మణ దేశికేంద్రులు ఆయన పేరు. లక్ష్మణ దేశికేంద్రులు. వాళ్ళ నాన్నగారు చమత్కారంగా దేశిక ఇంద్ర అనే దాంట్లో కేందు అనేటువంటిది వినటానికి కొంచెం బాగుంది అని ముద్దు పేరుగా ఆయన కేందు అని పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఈ లోకంలో వ్యవహారంలో కొన్ని కొన్ని అక్షరాలు పోతూ ఉంటాయి, కొన్ని కొన్ని అక్షరాలు చేరుతూ ఉంటాయి. లేని అక్షరాలు చేరుతూ ఉండటం, కొన్ని అక్షరాలు పోతూ ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. రామాయణంలో సగర చక్రవర్తికి 2 భార్యలుంటే అందులో ఒక భార్యకు అసమంజుడు అని ఓ కొడుకు పుట్టాడు. ఆ అసమంజుడు అనేటువంటి వాడు చాలా దుర్మార్గుడు. వాడు ఆ అయోధ్య నగరంలో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకెళ్లి సరయూ నదిలో ముంచి వాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చంకర కొట్టుకుంటూ సంతోషిస్తూ ఉండేవాడు. అయితే ఆ రాజు చాలా ఉత్తముడు కనుక ఆ వాడి దుర్మార్గపు లక్షణాలన్నింటినీ భావన చేసి అతనికి దేశ బహిష్కార శిక్ష విధించేశాడు, కొడుకే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే అసమంజుడు వాడి పేరు, కానీ అసమంజసుడు అని అనటం ఉంది. అంటే ఒక అక్షరం అధికంగా తీసుకొచ్చి పెట్టడం ఉంది. అలాగే మండోదరి అని అంటున్నాం మనం. ఇప్పుడు రావణాసురుడి పట్టమహిషిని మండోదరి అంటున్నాం. నిజానికి ఆమె మండోదరి కాదు, మందోదరి. మందమైన అంటే చూడముచ్చటైనటువంటి చక్కటి తీరుతెన్నులు కలిగినటువంటి నడుము భాగం కలిగినది అనే అర్థం. చాలా మంది మండోదరి మండోదరి అంటూ ఉంటారు. అలాగే రామాయణంలో లంకిణి అనే ఒక వ్యక్తిని తయారు చేశారు. రామాయణంలో ఎక్కడా లంకిణి లేదు. లంక అనే లంక నగర అధిదేవత అయినటువంటి ఆమె పేరు లంకయే. లంకిణి అనేటువంటి మాట లేదు. ఇలా శబ్దాలు కొన్ని మారుతూ ఉంటాయి. అట్లాగే లాలీలాయ ధీమహి. లాలీలాయ అంటే ప్రకాశించి జ్వాలా రూపంలో పైకి అంతటికి వస్తూ ఆ జ్వాల నుండి వచ్చేటువంటి ప్రకాశ శక్తిని, వేడిని లోకములకు కావలసినటువంటి విధంగా ఉపయోగించేటువంటి దైవం గనక ఆయన్ని లాలీలాయ అని అన్నాం. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పరమేశ్వరుడికి 3 కన్నులు అన్నారు. 3 కన్నులు ఏమిటి? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇంకొకటి అగ్ని. కాబట్టి అగ్నిదేవుడు అని అంటే సూర్య చంద్రుల యొక్క ప్రతినిధి అని అర్థం అన్నమాట.
ఎక్కడో దూరాన సుదూరాన ఉండేటువంటి ఆ సూర్య భగవాను శక్తిని మనం ఇప్పుడు సోలార్ ఎనర్జీ అని తీసుకుంటున్నాం అనుకోండి. కానీ అటువంటి దాన్ని పొందడం కంటే ఆ సోలార్ ఎనర్జీయే మనకు మరొక రూపంలో ప్రత్యామ్నాయంగా అగ్ని రూపంలో మనకు కావాల్సినటువంటి వంటకం, ఇతరమైనటువంటి పాకాదులకు, అన్ని రకాలైనటువంటి పనులకు ఉపయోగిస్తోంది. అగ్నిలో ఉండేటువంటి ప్రధాన లక్షణాలు రెండు. ఒకటి వేడి కలిగించడం, ఇంకొకటి ప్రకాశాన్ని కలిగించడం. అటువంటి లాలీలాయ ధీమహి, అటువంటి అగ్నిదేవుని లాలీల అనేటువంటి వ్యవహారం కలిగినటువంటి, నిజానికి అది హేలా లీలాయ. హేళ అంటే విలాసం. ఏ పెద్ద కష్టపడుతున్నట్టుగా కాకుండా అత్యంత సులభంగా ఎటువంటి పనైనా చేయగలిగినటువంటి వాడు, అది దాన్ని హేళ అంటారు. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు చేసిన పనులన్నీ కూడా ఏమి కష్టపడలే. ఆయనకి అదొక ఆట, క్రీడాప్రాయంగా అయింది. పుట్టినప్పుడే సూర్య భగవానుడు చూసి ఇదేదో పండు అనుకుని దాన్ని తినటానికి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆయాసపడటం కానీ, రొప్పటం కానీ, మరొక పని కానీ ఏం చేయలే, విలాసంగా వెళ్ళాడు. అది లాలీలాయ అంటే. లాలీలాయ ధీమహి. అటువంటి అగ్నిదేవుణ్ణి మనం ధ్యానం చేస్తాము. ఇదివరకు చెప్పాను, విద్మహే ధీమహి, ఈ రెండు కూడా బహువచన క్రియలు. అంటే ఈ మంత్రాలు చదివేటువంటి వాళ్ళు విశాలమైన బుద్ధి గలవారు. ఒకవేళ ఎవరైనా ఈ మంత్రం తెలుసుకొని ఈ మంత్ర జపం చెయ్యలేని వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళకు కూడా ప్రయోజనం కలిగించడం అనేటువంటి లక్ష్యంగా బహువచన క్రియని వాడుతున్నారు. ధీమహి, ధ్యానం చేస్తాము అని. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే అందరూ సుఖపడాలి అనేటువంటి భావన ఉన్నటువంటిది. కాబట్టి వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. అటువంటి ఆ ధ్యానం మాకు బుద్ధిశక్తులను ప్రచోదన చెయ్యుగాక. అగ్ని నిజానికి ఒక జడ పదార్థం కదా. అది బుద్ధిశక్తుల్ని ప్రచోదన చేయటం అనేటువంటిది ఎట్లా సంభవిస్తుంది అని అంటే, నిజానికి జడ పదార్థం కాదు, అది పరమాత్మ యొక్క చైతన్యమే. కానీ మనం సరిగా గమనించలేక జడ పదార్థం అంటున్నాము. కానీ దానిలో అగ్ని ఆరాధన, మన ప్రాచీనులు సంధ్యావందనంతో పాటు అగ్ని కార్యం చేయమన్నారు. వివాహం అయిన తర్వాత గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని 3 రకాలైనటువంటి అగ్నులను పూజ చేయాలి అని అన్నారు. ఇదంతా కూడా ఆధునికమైనటువంటి సైన్స్కి చాలా గొప్ప స్ఫూర్తి కలిగించేటువంటి అంశం. నిత్యము అగ్నిహోత్రం చేసేటువంటి వానికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ అగ్నిలో హుతమైనటువంటి పదార్థాలన్నీ వాయువులో కలిసి వాతావరణంలో ఒక వర్షం కురిపించేటువంటి లక్షణాన్ని ఉద్బుద్ధం చేస్తుందన్నమాట. కాబట్టి లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. అటువంటి అగ్నిదేవుడు మా బుద్ధిశక్తులను ప్రచోదన చేయుగాక అని అన్నారు. అగ్ని అనే శబ్దానికి కూడా శబ్దతత్వజ్ఞులు ఏం చెప్తారంటే కుటిల గతవు అని అంటారు. అంటే జ్వాల ఇట్లా 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 కదులుతూ ఉంటుంది.
వంకర టింకరగా ప్రవహిస్తుంది, సరళరేఖలాగా వెళ్ళదు. అగ్నికి మరొక లక్షణం ఏమిటంటే ఊర్ధ్వముఖ ప్రసరణశీలం, పైకి ప్రసరిస్తుంది. అటువంటి అగ్నిదేవుణ్ణి మేము ప్రచోదన చేస్తూ ఉంటాము. మాకు అటువంటి అగ్నిదేవుడు మా బుద్ధి శక్తులను ప్రచోదన చేయాలి. దేనికి బుద్ధి శక్తుల్ని ప్రచోదన చేయడానికి? పరమాత్మ జ్ఞానాన్ని పొందటానికి కావలసినటువంటి బుద్ధి శక్తులను ప్రచోదన చేయటం అనేటువంటిది మేము అపేక్షించే పని అని. ఏదైనా సరే భగవద్ అనుగ్రహం వల్లనే రావాలి. భగవంతుడు మనకు అన్ని చోట్ల ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇది ఇది ఏదో మనం ఊహించి అనుకునేటువంటి మాట కాదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి మొదలైన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా మనం జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే అవి ఒక ఫిజిక్స్ పాఠం లాంటిది. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అని అంటున్నాం. పంచభూతాలకు సంబంధించినటువంటి శక్తులు, అవి పనిచేసేటువంటి ధోరణులు, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కదా. కాబట్టి అటువంటి అగ్నిదేవుడు మమ్ములను ప్రచోదన చేయుగాక అన్నారు. ఈ రకంగా 11 రకాలైనటువంటి గాయత్రి మంత్రాన్ని చూసాం. ఇంకొకటి ఉంది, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గాదేవి గాయత్రి అన్నమాట ఇది. ఆమె కాత్యాయని దేవి అని అంటారు. కాత్య అనే శబ్దానికి చర్మము, కృత్తి వస్తే ఇది కాత్య అని అర్థం చెప్తున్నారు. కృత్తి అంటే గజ చర్మం, ఒక ఏనుగు చర్మం. అటువంటి చర్మాన్ని ధరిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి కాత్యాయనుడు అని అంటే పరమేశ్వరుడే, రుద్రుడు. ఆ రుద్రుడికి సంబంధించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం దుర్గాదేవి అని అంటున్నాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అని దుర్గా సూక్తం ఉంది. దుర్గా సూక్తం చాలా అద్భుతమైనటువంటిది. దుర్గా సూక్తంలో 2 సార్లు మాత్రమే దుర్గా శబ్దం వచ్చింది. అసలు నిజానికి అది అగ్ని సూక్తం, అగ్నిదేవతాకమైన మంత్రాలు. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపంచే సుతరసితరసే నమః అని మొత్తం 7 మంత్రాలు ఉన్నాయి. ఆ 7 మంత్రాలు దుర్గాదేవి మంత్రాలు అని అంటాం కానీ వాటిలో ప్రధానంగా చెప్పింది అగ్నియే. జాతవేదసుడు అంటే అగ్ని. అటువంటి అంటే దుర్గాదేవి అగ్ని అనేటువంటి తత్వానికి ఒక స్త్రీ స్వరూపాన్ని కల్పిస్తే దుర్గాదేవి అయిందనమాట. ఆ దుర్గా అంటే దుఃఖేనాపి గంతుమశక్య. అగ్నిలో ఎవడైనా చెయ్యి పెట్టగలడా? అగ్నిలో ప్రవేశించగలడా? కాబట్టి దుర్గా దుఃఖేనాపి గంతుమశక్య. ఎంత కష్టపడ్డా ఆమెను ప్రవేశించడం సాధ్యం కాదు అన్నమాట. కాత్యాయనాయ విద్మహే. అటువంటి కాత్యాయన తత్వాన్ని మేము
తెలుసుకుంటాము. తెలుసుకోవటానికి మార్గం ఏమిటి, తెలుసుకోవటానికి ఉపాయం ఏమిటి అంటే వేద మంత్రాల భావనయే. ఇవన్నీ ఈ మహానారాయణం మొదలైనటువంటి మంత్రాలన్నీ అక్కడక్కడ ఉండేటువంటి వేద మంత్రాలన్నింటినీ ఒక చోట కూర్చి చేసినటువంటి మంత్రాలు ఈ మహానారాయణం అనేటువంటిది. అటువంటి మంత్రంలో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. కన్యకుమారి, కన్యాకుమారి, కన్యాచ అసౌ కుమారీ చ. కన్య అంటే సాధారణంగా అవివాహిత స్త్రీని కన్య అంటారు. కుమారి అని అంటే ఆ కుమారీదేవి, కుమారి అనే శబ్దాన్ని కూడా చాలా జాగ్రత్తగా విభజించి చూపించారు. కుత్సితం అనిష్టం మారయతి నివారయతి ఇది కుమారి అన్నారు. అంటే మనకు అనిష్టమైన దానిని తొలగించేటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి. కాబట్టి కన్యాకుమారి, మన కేప్ కామరిన్ అంటామే, అక్కడ ఉండేటువంటి కన్యాకుమారి తల్లి, ఆమె మనకు బుద్ధిశక్తుల్ని ప్రచోదన చేయుగాక అని అనుకుంటున్నాం. కుత్సితం అనిష్టం మారయతి నివారయతి ఇది కుమారి అని చెప్పారు. కన్యాచ అసౌ కుమారీ చ, కన్య అయినటువంటి కుమారి. కన్య అనేటువంటి దాని వల్ల పవిత్రత, కుమారి అనే దాని వల్ల అశుభాన్ని నిరాశం చేయటం అనేటువంటి రెండు లక్షణాలు మనకు సిద్ధంగా ఉంటాయన్నమాట. అటువంటి కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి, ఆ కన్యకుమారి అనేటువంటి ఆమెను మేము ధ్యానం చేస్తూ ఉంటాము. తత్, ఆ ధ్యానము, నహ మాకు, దుర్గిహి దుర్గాదేవి తత్వము పొదివి తనలో ఉంచుకున్నటువంటి మహా తల్లి, ఆమె మాకు ప్రచోదన చేయుగాక అన్నారు. ప్రచోదన చేయటం అంటే పడుకుని ఉంటాయి. మామూలుగా చూడండి, ఇంట్లో పిల్లలు పొద్దున్నే సూర్యోదయం అయినా లేవరు. లేవకుండా ఉంటే తల్లి వచ్చి వాళ్ళని మెల్లగా, నాయనా లేవండిరా, పనులు చేసుకోవాలి అని రోజు లేపుతూనే ఉంటుంది. అప్పటికి వాళ్ళు అటు దొర్లి ఇటు దొర్లి ఒక పట్టాను లేవరు. లేచేదాకా అవస్థపడుతూనే ఉంటుంది తల్లి. ఎందుకంటే వాళ్ళు చేయవలసినటువంటి పనులు అవన్నీ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఉపాధ్యాయుడు దండిస్తాడు. అటువంటి పనులన్నీ జరుగుతాయి కనుక వాళ్ళను ప్రచోదన చేయాలి. అట్లాగా ఆ దుర్గాదేవి మన హృదయంలో పరమాత్మాభిముఖీనమైనటువంటి భావజాలాన్నంతటినీ కూడా ప్రచోదన చేయుగాక అని. ఈ మంత్రాలన్నీ కూడా చాలా పటిష్టమైనటువంటి ప్రణాళికతో తయారు చేసినటువంటి మంత్రాలు. ఇందులో నిజానికి ఏ ఒక్క మంత్రాన్ని మనం పారాయణ చేసినా, జపం చేసినా మనకు కావలసిన ప్రయోజనం అంతా నెరవేరుతుంది. మరి 12 రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు చెప్పారు ఇక్కడ. వీటిని ఆధారంగా చేసుకుని ఇటీవల కొంతమంది ఇటువంటి పద్ధతిలోనే కొన్ని వేరే గాయత్రి మంత్రాలు, సాయిబాబా గాయత్రి అని, ఇంకా వాళ్ళ గురువులు ఎవరైతే భావన చేస్తారో వాళ్ళందరి గాయత్రి మంత్రాలు కూడా జపం చేసి తయారు చేసుకున్నారు. దానికి అది సరైన పద్ధతి కాదు, కానీ ఒక విశ్వాసంతో చేసుకుంటున్నారు కనుక అది కూడా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆ దుర్గాదేవి అనేటువంటి ఆమె మాకు ప్రచోదన చేయుగాక. భగవద్ ఉన్ముఖంగా మా బుద్ధిశక్తులను ప్రసారం చేసేటువంటి ధోరణి కలిగించుగాక అని ప్రార్థన అన్నమాట. ఇలాగా 12 గాయత్రి మంత్రాలు
మనం చూసాం. శక్తి ఉంటే అన్నిటినీ చదువుకుంటూ ఉండొచ్చు. చదువుకుని అర్థం తెలుసుకుని తదభిముఖంగా మనం మన చైతన్యాన్ని పురికొల్పుతూ ఉన్నట్టయితే దానివల్ల మనం ఆశించినటువంటి మహాప్రయోజనం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఇంకపోతే కొన్ని దూర్వ అంటే గరిక, ఆ గణపతికి దూర్వ సమర్పణ చేస్తూ ఉంటాం చూడండి. ఆ దూర్వ తర్వాత మృత్తిక, ఆ మట్టి, ఇంకా ఇటువంటివి కొన్నిటిని గురించిన మంత్రాలు తర్వాత వస్తున్నాయి. వీటిని స్నానం చేసేటప్పుడు చదువుకుంటే ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అని వేద మహర్షులు సంభావన చేశారు. అందుకని అటువంటి మంత్రాలు మనం వచ్చే తరగతిలో నేర్చుకుందాం. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన